లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిరాజ్ సమీర్లను రెండో రోజు ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. జనసమర్థ ప్రాంతాల్లో బాంబు పేలుడుకు సిరాజ్ కుట్ర పన్నాడు. దీంతో సిరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. సిరాజ్ తో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన సమీర్ ని క్వశ్చన్ చేస్తోంది. కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకునే పనిలో ఉంది ఎన్ఐఏ. సిరాజ్ కు ఎవరెవరితో సంబంధాలున్నాయో ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. రైట్, కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకునే పనిలో ఉంది ఎన్ఐఏ. సిరాజ్ సమీర్లను రెండో రోజు ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్. అక్షయ్, ఇప్పుడు చూసుకుంటే ఇది ఏదైతే ఉగ్ర కుట్రలో నిందితులుగా ఉన్న సిరాజ్ సమీర్లను ఇప్పటికే పోలీసులు కస్టడీకి తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు రెండో రోజు ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఈ రోజు ఉదయం టిఫిన్ అనంతరం ఇప్పుడు విచారణలో బాగున్నారు, ఆ విచారణలో పాల్గొన్నారు. దీనిలో చూసుకుంటే ఎన్ఐఏతో పాటు ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంబంధించే అధికారులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. పూర్తిగా సమీరు అలాగే సిరాజ్ ఇద్దరి నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడైతే కుట్ర చేయాలని భావించారో ఆయా ప్లాన్లు ఎలాంటి ప్లాన్స్ చేశారు అన్న దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అలాగే ఏ ప్రాంతాలు ప్రధాన నగరాల్లో ఏ ప్రాంతాలను వీళ్ళు ఎంచుకున్నారు అన్న దానిపైన కూడా ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ఈ కూఫీలు అవుతున్న ప్రయత్నం చేస్తుంది. అయితే నిన్న పూర్తి స్థాయిలో సిరాజ్ యొక్క పరిచయాలు, సిరాజ్ ఏదైతే ప్రాథమికంగా ఏదైతే ఆయన వివరించాడు పోలీసులకు, ఆ అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఇంకెవరితో పెద్ద వాళ్ళు అంటే మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉగ్ర లింకులతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే సిరాజ్ యొక్క ప్రధానంగా కాంటాక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. అలాగే ఇలాంటి కుట్ర కోణాలని బాగా ఎలా తీసుకురావాలి, దానిపైన బయట పెట్టాలనేది ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది. పూర్తిగా ఈ రోజు రెండో రోజు మొదలైంది. అలాగే సిరాజ్ కి అర్ధరాత్రి కూడా వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. వైద్యుడిని ఒక ఆయన తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు రెండో రోజు విచారణ ప్రారంభమైంది. ఎన్ఐఏతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా ఇద్దరు అధికారులు 5 టీం గ్రూప్ గా వెళ్ళి సిరాజ్ ని సమీర్ ని వేరువేరుగా విచారిస్తున్న పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్షిత. ఓకే వెంకట్.